ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథ రసవాగి నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. 10 దినములు గడిచాను. అయోధ్య పట్టణమును అత్యంత రమణీయంగా అలంకరించి గంధర్వులు గానము చేస్తున్నారా అన్నట్లు ఎచ్చట సూచనను అతి రమ్యమైన గానము గాలిలో లీనమై దేశమునంతయు వ్యాపింపజేయుచున్నదా అన్నట్లు వినిపించెను. వీధుల్లో పరిమళము చల్లతొడిగిరి. అయోధ్య నగరము జనులచే కిక్కిరిసిపోయెను. పండితులు ఋషులు మాత్రమే అంతఃపురమును ప్రవేశించిరి. మిగిలిన రాజులు ప్రజలకు తగిన వసతులు ఏర్పరిచి రాజభవనమునకు ముందు భాగమున అందరూ ఆశయంలో ఒకటకు తగిన పందిళ్లు వేసి ఉండడితే అందులో చేరి నామకరణ వైభవమును తిలకించుచుండరి. ఇంతలో దర్బారు హాల్నకు మంగళవాద్యములతో బ్రాహ్మణ స్వస్తివాద్యములతో సుమంగళులు శుభవచనము పలుకుతుండ కౌసల్య, సుమిత్ర, కైకేయులు తమ తమ బిడ్డలను పొత్తిళ్లలో ఉంచుకొని ఒకరు వెనుక ఒకరు వరుసగా వస్తుండ ఆ ముగ్గురు తల్లులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను బాలల రూపముతో బాహ్యలోకమునకు ఎత్తుకొని వచ్చు దేవతాశ్రీల వలె కనిపించిరి. వారి ఆనందము తేజస్సు వర్ణనాతీతము. ప్రజలు వారిని చూడగానే తేజేలు చెప్పిరి. స్త్రీలు మంగళహారతులు ఎత్తిరి. ముగ్గురికి 3 ఉన్నతాశ్రములు తగినట్లుగా సిద్ధము చేసి ఉండరి. అందులో మొదలు కౌసల్య, తర్వాత సుమిత్ర, ఆ తర్వాత కైక ఆశీనుడయ్యి. కౌసల్య కుడి పక్కన దశరథుడు ఆశీనుడయ్యను. బ్రాహ్మణులు మంత్రములు ప్రారంభించిరి. ఒకవైపున హోమములు మొదలుపెట్టిరి. బంగారు పళ్ళెములో బియ్యమును పోసి వాటిపై మెత్తని వస్త్రములు పరిచి అందుపై పిల్లలను పరుండబెట్టి వశిష్ఠుల వారి ఎదుట పెట్టిరి. కౌసల్య కుమారుడు వశిష్ఠుల వారి వైపు చూచుచు ఏదో పాత పరిచయం ఉన్నట్లు చూపరులకు ఆశ్చర్యం కలిగించినట్లు ఆ వశిష్ఠుల వారిని చెంతకు రమ్మని పిలిచినట్లు ఆ బాలుడు గంతులు వేయదొడిగాను. అంత గురువు ఆ బాలుని చర్యలను చూసి ఆనందమును పట్టలేక ఆనంద భాషములు తుడుచుకుంటూ అక్షతల చేతబట్టి, రాజా, కౌసల్య నందనవర్ధనుడు అందరికీ ఆహ్లాదములు కలిగించను. అతని గుణరూపములు అందరినీ క్రీడింపచేయను. యోగులే అతన్ని రమింతుడు. కనుక నేటి నుండి ఈ బాలుడు రాముడని పేరు పలుకుతున్నాడు అని కౌసల్యానందనకు రాముడని నామకరణము కావించెను. అంతా ఋషులు బళి బళి సరియైన నామని ఆనందించిరి. తదుపరి సుమిత్ర, నందవర్ధములైన ఇరువురు బాలులను తిలకించి పెద్ద బాలను చూచి శౌర్య వీర్యములను ప్రదర్శించు లక్ష్మీ సంపన్నుడు కాగలడనియు లక్ష్మీనారాయణుల సేవనే అతని శాశ్వగా భావించి ఆచరించును కనుక అతనికి లక్ష్మణుడనియు, అతని తమ్ముడు శత్రువులను నాశనం చేసి అన్నల జాడలను అనుసరించి శాంతచిత్తుడై ప్రవర్తించును కనుక ఆ బాలుడు శత్రుఘ్నుడనియు పిలువబడునని ఆశీర్వదించెను. తదుపరి కైకేయి నందవర్ధనుడు బాలుని చూచి ఈతడు అందరి అంతఃకరణములను ప్రేమానందములతో నింపుటే కాక ఆశ్చర్యకరమైన ధర్మ ప్రవృత్తి గలవాడుననియు ప్రజలకు భరణ పోషములను కావించును కనుక అతనికి భర్తుడనియు నామకరణము కావించిందని వశిష్ఠుల వారు తెలుపు. కానీ ప్రజలు పిల్లల భవిష్యత్తు కూడా ఇటువి కాగలవని విశ్వసించి ఆనాటి నుండి కౌసల్యానందుని రాములనియు, సుమిత్రానందులను లక్ష్మణ శత్రువులనియు, కైకేయానందుని భరతులనియు పిలువదొడిగిరి. వచ్చిన వారులకు భోజనములు ఏర్పాట్లు గావించి అందరినీ సంతృప్తిపరచి ఎవరికి తగిన గౌరవములు వారులు కావించి దాన ధర్మములు సెలిపి గోవులు, భూములు, సువర్ణములు పంచిపెట్టి వచ్చిన వాళ్ళందరినీ వచ్చినట్లు చూసి చేసి పంపించిరి. సాయిరాం సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయీశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.